నంద్యాల జిల్లా మాదాపూర్లో దారుణం చోటు చేసుకుంది. 8 నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న హరిబాబు గర్భవతి అని కూడా చూడకుండా తన భార్య వైష్ణవిని కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. ప్రస్తుతం ఎక్కడ చూసినా యూట్యూబర్ వైష్ణవి విషయమే చాలా వైరల్ అవుతుంది. అలాగే అసలు ఏం జరుగుతుంది అనేది తెలియక అందరూ చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. లవ్ చేసి మరి పెళ్లి చేసుకున్న వాళ్ళ హస్బెండే అతి కిరాతకంగా కత్తితో పొడిచి మరి దారుణంగా చంపేశాడు. అసలు ఎందుకు ఇలా అయ్యింది అనే విషయం మీకు ఈరోజు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి, అప్పుడే మీకు ఫుల్ మ్యాటర్ అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోలో కొన్ని ఫొటోస్ మాత్రమే మేము చూపించగలం, అన్నీ చూపించలేము. దేనికంటే అన్నీ చూపిస్తే ఛానల్కి ఇబ్బంది అవుతుంది, అర్థం చేసుకోండి. ఈ యూట్యూబర్ అలాగే వీడు లవ్ చేసి మరీ పెళ్లి చేసుకున్నారు అండ్ వాళ్ళ లైఫ్ కూడా రీసెంట్గానే స్టార్ట్ చేశారు. వైష్ణవి అనే అమ్మాయి జగత్యాల డిస్ట్రిక్ట్ మాదాపూర్ అనే విలేజ్కి చెందింది. ఆమెకి జస్ట్ 19 ఇయర్స్ మాత్రమే. 8 months బ్యాక్ హరిబాబు అనే ఒక ఆయనతోని ఆమెకి పెళ్ళైపోయింది. ఆయనకి 24 ఇయర్స్. హరిబాబు అనే అబ్బాయి వైష్ణవిని ఒక 3 years నుంచి లవ్ చేస్తున్నాడంట. లవ్ చేసి మధ్యలో అమ్మాయి నో చెప్పడంతో సో నువ్వు లేకుంటే నేను చచ్చిపోతా అని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడట. ఏదో పురుగుల మందు తాగి ఒక హాస్పిటల్ కూడా అడ్మిట్ అయితే ఈ వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు కదా, సో వీళ్ళందరూ కూడా ఆలోచించారనమాట. అయ్యో మన వల్ల అనవసరంగా ఒక ప్రాణం ఎందుకు పోతుందని చెప్పి ఇంకోకే నీకే ఇచ్చి పెళ్లి చేస్తావు అని చెప్పి వైష్ణవి వాళ్ళ మమ్మీయే ఒక టెంపుల్కి తీసుకుని వెళ్ళి పెళ్లి చేసిందంట. అండ్ అంతే, మళ్ళీ ఆవిడ చెప్పిరంట, నువ్వు బయటోడు లెక్క కాదు, ఇప్పుడు నువ్వు నా అమ్మాయిని చేసుకున్నావు కదా, నువ్వు నాకు కన్న కొడుకు లెక్కనే అని చెప్పేసి ఆవిడ చెప్పిందంట. అండ్ అంతే, హరిబాబుకి 2 తులాలు పెట్టి బంగారం చైన్ కూడా కొనిచ్చారంట. అండ్ అంతే, ఇంకా 2 గుంటల భూమి కూడా కట్నంలాగా ఇచ్చారట. అంతేకాకుండా ఈ పెళ్లి చేసుకున్న వీడిని బయటవాడిలా కాకుండా ఇంట్లో మనిషిలా రోజు చూసుకుంటూ వచ్చారు. అలా వైష్ణవి ఇప్పుడు 5 months ప్రెగ్నెంట్. ఆ అమ్మాయికి ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆ యూట్యూబ్ ఛానల్ నేము వైషు అమ్మ. ఛానల్ స్టార్ట్ చేసి అయితే 7 months అయింది. 7 monthsలోనే ఈమె 52K సబ్స్క్రైబర్స్ దగ్గర దాకా రీచ్ అయింది. అండ్ వ్యూస్ కూడా ఫుల్ వీడియోస్కి 50K సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వ్యూస్ అయితే మాత్రం చాలా బాగా వచ్చేవి. మీరు ప్రతి ఒక్క వీడియోలో థంబ్నెయిల్లో చూడండి, అమ్మాయి అండ్ వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కూడా ఉన్నారు. అండ్ వ్లాగ్స్ కూడా నేను కొన్ని ఓపెన్ చేసి చూసిన, వాళ్ళిద్దరు మంచి హ్యాపీగా ఉన్నారు. కొన్ని వీడియోస్ ఈ అమ్మాయి బైక్ రైడ్ చేస్తుంటే పబ్లిక్ రియాక్షన్స్ తీసుకునే వీడియోస్ ఇవన్నీ చూశారు కదా, వీళ్ళ హస్బెండే వెనక నుంచి షూట్ చేస్తూ ఉన్నాడు. ఈ అన్ని పాయింట్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అనేది మీకు వీడియో కొంచెం ముందుకు చూసినాక మీకే అర్థమవుతుంది. అండ్ ఈ వైష్ణవి అనే అమ్మాయి వాళ్ళది కూడా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. ఈ హరిబాబు అనే పర్సన్ వాళ్ళది కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. కాకుంటే హరిబాబు వైష్ణవిని పెళ్లి చేసుకోవడం హరిబాబు వాళ్ళ ఇంట్లో ఇష్టం లేదని చెప్పేసి వైష్ణవి వాళ్ళ కజిన్ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళు మీడియాలోకి వచ్చి చెప్తున్నారు. March 16th రోజు రాత్రి 11-12 గంటల టైంలో వాళ్ళు ఏదో గొడవ పడుతున్నట్టు, కొన్ని సామాన్లు కింద ఎత్తేసినట్టు సౌండ్ వచ్చిందంట. అందరూ వెళ్ళి అడిగే ప్రయత్నం చేసినా డోర్స్ ఓపెన్ చేయలేదట. అలా చేయకపోయేసరికి పడుకున్నారేమో అనే ఆలోచనతో అందరూ వెళ్ళిపోయారట. ఆ తర్వాత రోజు మార్నింగ్ అంటే 4 o'clockకి హరిబాబు అనే పర్సన్ మర్డర్ చేసేసి తప్పించుకొని తిరుగుతున్నాడు, పోలీసులకి దొరకలేదు. అండ్ ఇప్పుడు నేను ఈ వీడియో చూసే టైంకి ఇందాకే నాకు అప్డేట్ వచ్చింది. సో హరిబాబు అనే పర్సన్ పోలీసు వాళ్ళకైతే లొంగిపోయాడు. లొంగిపోయాక పోలీసు వాళ్ళకి ఏం చెప్పాడో విని నేనైతే మాత్రం అసలు షాక్ అయిపోయా. ఏం చెప్పాడంటే ఆయన పోలీసు వాళ్ళకి, మేము ఏం పని చేసినా కూడా అవన్నీ మొత్తం వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడుతుంది, దానివల్ల మాకు గొడవలేనాయి, అందుకని చెప్పేసి నేనే ఇంకా మాట పెరిగి చంపేశా అని చెప్పాడట. నాకు అది విన్న తర్వాత అయితే మాత్రం అసలు నమ్మాలనిపించలేదు. ఎందుకంటే నేను ఇప్పుడు మొత్తం కూడా ఛానల్లో వెళ్ళి చూశాను. ఇప్పుడు ఆ అమ్మాయి ఛానల్లోకి వెళ్ళి చూస్తే వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా వీడియోస్ షూట్ చేస్తున్నారు. నా చిన్న క్వశ్చన్ ఏంటంటే, అసలుకి నీకు ఆ అమ్మాయి యూట్యూబ్లో వీడియోస్ చేయడం ఇష్టం లేదన్నప్పుడు నువ్వు ఫస్టే వదిలేయాల్సిందే. కానీ నువ్వే ఉండి నువ్వే వీడియోస్ తీసుకుంటూ నువ్వే మాట్లాడుకుంటూ ఆ అమ్మాయితో బైక్ రైడ్ చేపిస్తూ నువ్వే వెనక నుంచి అందరి రియాక్షన్ వీడియోస్ అంతా తీస్తూ పోలీసు వాళ్ళకి ఈ విషయం చెప్పడం అనేది అయితే మాత్రం అది నాన్ సింక్లో ఉంది. అండ్ వాడు చెప్పిందంతా ఒక కుకప్ స్టోరీ లెక్కుంది. ఆ బ్యాడ్ కమెంట్ కొద్దిగా మంచిది కాదు. అండ్ ఈ పెళ్లి చేసుకున్న వాడిని సొంత కొడుకుల లెక్క చూసుకున్నా అని చెప్పి ఆమె చాలా అంటే చాలా బాధపడుతూ నేను నా కూతురు కోసమే బ్రతుకుతున్నా అంటూ విలపిస్తుంది. అది చూసి చాలా బాధగా అనిపిస్తుంది. అండ్ వీధికి మంచిగా చైన్ కొనిచ్చింది, ల్యాండ్ ఇచ్చింది, అండ్ అంతకన్నా ఇంకా ఎక్కువ కొడుకు లెక్క చూసుకున్నదంట. అదంతా చుట్టుపక్కల వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అసలు ఆ అబ్బాయిని అల్లుడు లెక్క చూడలేదామా, కన్న కొడుకు లెక్కనే. ఆ వైష్ణవిని ఎట్లా చూసిందో ఆ అమ్మాయి కూతురు కదా, నువ్వు నా కొడుకు లెక్కనే అని చెప్పేసి చూసుకుందంట. వాళ్ళు ఇంటి పక్కన వాళ్ళందరూ మాట్లాడుతుంటే నేనైతే అసలుకి ఈ హరిబాబు అనే పర్సన్ని వాడికి ఎంత పెద్ద శిక్ష విధించినా కూడా తక్కువే అని నాకైతే అనిపించింది. ఎందుకంటే బేసిక్గా అంత మంచి అత్త దొరకడం ఈ హరిబాబు అనే పర్సన్ ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. కానీ ఇక్కడ ఏంటంటే అర్హత లేని ఒక యదవకి అట్లాంటి ఒక అర్హత దొరికింది. వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏం చెప్తున్నారు అంటే, ఇదంతా కూడా కావాలని చెప్పి ఏదో డైవర్ట్ చేయడానికి ఇట్లా మ్యాటర్ చెప్తున్నాడు, అసలు అది రీజనే కాదు అని. ఈ హరిబాబు అనే పర్సన్కి వేరే ఒక 2-3 అమ్మాయిలతోని ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయంట. ఆ అఫైర్స్ గురించి వైష్ణవి అనే అమ్మాయికి కొంచెం క్వశ్చన్ చేయడంతో ఈ గొడవ పెద్దగైపోయి దానివల్ల చంపేసిండు.
ఇది రీజన్. కానీ అది కాకుండా మా అమ్మాయి యూట్యూబ్లో వీడియోస్ తీస్తుందని చెప్పేసి చెప్తున్నాడు. సో దాని గురించి పోలీస్ వాళ్ళు అయితే ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు. సో మొత్తం ఎంక్వైరీ చేసిన తర్వాత పోలీస్ వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్తారు కదా, అప్పుడే కనుక యాక్చువల్గా ఏం జరిగింది అనేది అయితే మాత్రం తెలుస్తుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ నాకైతే మాత్రం హరిబాబు అనే పర్సన్ ఇప్పుడు పోలీస్ వాళ్ళకి ఏదైతే చెప్పిండో అదైతే 100కి 200% ఫేక్. మీరే ఒకసారి ఆ అమ్మాయి ఛానల్లోకి వెళ్ళి చూడండి, వైషు అమ్మ అని చెప్పేసి ఉంటుంది. ఎంత హ్యాపీగా ఎంత జాలీగా ఈ అబ్బాయి ఎన్ని వీడియోస్ చేసిందో అండ్ అవన్నీ వాడు ఎలా రికార్డ్ చేస్తూ ఉన్నాడు. అండ్ మీరు షార్ట్స్లో వెళ్ళి చూసినా సరే ఇద్దరు బైక్ మీద వెళ్తూ వీడియోస్ రికార్డ్ చేస్తూ పెడుతున్నారు. సో వాడు చెప్పిన రీజన్ అయితే మాత్రం నేను అసలు కాదని చెప్పేసి అని అనుకుంటున్నా. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే నా పర్సనల్ ఒపీనియన్ ఒకటి కూడా షేర్ చేస్తా. నేను కూడా ఈ మధ్య రీసెంట్గా రీల్స్లో చూస్తున్నా 19 ఇయర్స్కి 22-23 ఇయర్స్కి, అంటే అబ్బాయికి 22-23 ఇయర్స్కి అమ్మాయికి 18 ఇయర్స్ రాగానే వెంటనే పెళ్లి చేసేసుకుంటున్నారు. సో నన్ను అడిగితే మాత్రం ఒక మెచ్యూరిటీ లెవెల్ వచ్చిన తర్వాత, అంటే అమ్మాయికి ఒక 22-23 ఇయర్స్ వచ్చిన తర్వాత అబ్బాయికి అట్లీస్ట్ ఒక 25-26 ఇయర్స్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోవడం బెస్ట్ అంట. ఎందుకు అంటే ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది. మనం తీసుకునే డిసిషన్ కరెక్టా కాదా అనేది ఆ ఏజ్లో తెలుస్తుంది. ఇంతకుముందు ఏజ్లో ఏంటంటే మొత్తం అంతా అట్రాక్షన్ ఉంటుందన్నమాట. లవ్కి అట్రాక్షన్కి ఫస్ట్ మనకి డిఫరెన్స్ తెలియాలి. సో ఆ డిఫరెన్స్ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే మనకు ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు తెలుస్తుంది. సో అబ్బాయిలు అయితే మాత్రం నేను చెప్పినట్టు ఒక 25-26 ఇయర్స్ తర్వాత, అండ్ అమ్మాయిలు కూడా మీరు ఒక 22 ఇయర్స్ తర్వాత. సో అట్లా పెళ్లి చేసుకున్నారంటే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. సో గవర్నమెంట్ చెప్పేసింది కదా అని 18 ఇయర్స్కి పెళ్లి చేసుకోమని చెప్పేసి మీరు అట్లా డిసైడ్ అవ్వకుండా ఒక మెచ్యూరిటీ మీకు వచ్చిన తర్వాత మీరు డెసిషన్ తీసుకోండి. మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. నేను చెప్తున్నా కదా, ఇంకొక 5 monthsలో తల్లి కావాల్సిన అమ్మాయి 19 ఇయర్స్కే ఆమె లైఫ్ ఇట్లా ముగిసిపోతుందని చెప్పేసి ఎవరు ఊహించుండదు. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ఎంత చేసినా, ఎవ్వరు వచ్చి ఎంత మారల్ సపోర్ట్ చెప్పినా ఏమైనా కానీ వాళ్ళు కోల్పోయిన వాళ్ళ అమ్మాయి అయితే మాత్రం తిరిగి రాలేదు. సో మనందరం కూడా ఆ అమ్మాయి ఆత్మకి శాంతి కలగాలని మనమైతే దేవుణ్ణి కోరుకుందాం. దయచేసి మీరు కూడా ఒక నిర్ణయం తీసుకునే టైంలో ఆలోచించి తీసుకోవడం ముఖ్యం. ఈ వీడియో కిందే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ. బై. జై హింద్.